నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక వింత వార్తతో నెట్టింట హాట్ టాపిక్గా మారారు. రాజకీయాలు ఎన్నికలోకి ఎత్తైతే ఇప్పుడు ఆయన వేసుకున్న బట్టల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ట్రంప్ తన సూట్ కింద డైపర్ వాడుతున్నారా? వైరల్ అవుతున్న ఆ ఫోటోలో కనిపిస్తున్నదేంటి? నెటిజన్లు ఎందుకు ట్రంప్ను ఇంతలా ట్రోల్ చేస్తున్నారు? ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇక విషయంలోకి వెళ్తే, ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఒక బహిరంగ ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అందులో ఆయన వేసుకున్న సూట్ ప్యాంట్ కింద వింతగా ఉబ్బెత్తు భాగం కనిపించింది. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇచ్చిన 60 Minutes ఇంటర్వ్యూకు సంబంధించిన ఒక ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో ఆయన కూర్చున్నప్పుడు సూట్ కింద వెనక భాగంలో ఉబ్బెత్తుగా కనిపించడంతో నెటిజన్లు రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టేశారు. ఆయన వయసు రీత్యా అడల్ట్ డైపర్ వాడుతున్నారని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో జోకులు పేలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ వాదనలకు ఎటువంటి అధికారిక ఆధారాలైతే లేవు. మరోవైపు ట్రంప్ ఆరోగ్యం చాలా బాగుందని వైట్ హౌస్ గతంలోనే స్పష్టం చేసింది. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను అపహాస్యం చేయడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆయన మద్దతుదారులు కొట్టిపారేస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా విశ్లేషణలు మొదలుపెట్టారు. ఏది ఏమైనా ఈ పరిణామంతో 79 ఏళ్ల అమెరికా అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజా ఇంటర్వ్యూలో కనిపించిన డైపర్ రూమర్లతో పాటు ఆయన అధిక బరువు కూడా ఆందోళన కలిగిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి చర్చలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన చేతిపై కనిపించిన ఎర్రటి మచ్చలను కన్సీలర్తో దాచడానికి ప్రయత్నించడం, రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనలో ట్రంప్ నడకలో తడబాటు కనిపించడం వంటివి ఆయన అనారోగ్యంతో ఉన్నారనే అనుమానాలకు బలం చేకూర్చాయి. అంతేకాకుండా 2026లో ఆయన మెడపై వచ్చిన దద్దుర్లకు చికిత్స తీసుకోవడం కూడా ఈ ఆరోగ్య ఆందోళనలను మరింత పెంచింది. ఆయన వయసు రీత్యా లేదా అనారోగ్య కారణాల వల్ల అడల్ట్ డైపర్ వాడుతున్నారని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు ఆయన శారీరక బరువు వల్లే అలా కనిపిస్తోందని సెటైర్లు వేస్తున్నారు. డైపర్ డాన్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వార్తలపై ట్రంప్ వర్గం నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. కానీ రాజకీయ విశ్లేషకులు మరియు ఫ్యాషన్ నిపుణులు మరొక వాదన వినిపిస్తున్నారు. సాధారణంగా విఐపీలు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ లేదా సెక్యూరిటీ డివైజెస్ వాడుతుంటారని, ఆ ఫిట్టింగ్ వల్ల కూడా దుస్తులు అలా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో కూడా పలువురు అమెరికా అధ్యక్షుల విషయంలో ఇలాంటి రూమర్స్ వచ్చాయి. కానీ ట్రంప్ శత్రువులు మాత్రం ఆయనను రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ ఫోటోను ఆయుధంగా వాడుకుంటున్నారు. ఒకవైపు సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతుంటే, మరోవైపు ట్రంప్ అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక వ్యక్తి వ్యక్తిగత ఆరోగ్యం లేదా వయస్సును ఎగతాళి చేయడం సరికాదని మండిపడుతున్నారు. ట్రంప్ ఆరోగ్యంపై బురద చల్లడానికే ఇలాంటి ఫోటోలను ఎడిట్ చేసి లేదా తప్పుడు కోణంలో చూపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ డైపర్ ఇష్యూ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఒక వింత చర్చకు దారితీసింది. మరి ట్రంప్ ఫోటోపై వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది కేవలం సోషల్ మీడియా సృష్టించిన గొడవేనా, లేక నిజంగానే ఆయన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారా అనేది వాళ్ళకే తెలియాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.